బ్రేకింగ్ న్యూస్ మోంతా తుఫాన్ తీరం దాటినా ఇంకా దీని ఎఫెక్ట్ మాత్రం తగ్గడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వగానే భయంకరమైనటువంటి ప్రచండ గాలులతో ఖమ్మంలో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇప్పుడు అదంతా కూడా ఇంకా ఎఫెక్ట్ కొనసాగుతూనే ఉంది. ఖమ్మం నుంచి వరంగల్ నుంచి ఆదిలాబాద్, ఆ మధ్యలో కరీంనగర్ మొత్తం కూడా ప్రస్తుతానికి కారు మబ్బులు కమ్ముకున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. సో మీకు విషయం ఏంటంటే అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రాంతాలు ఉన్నాయి, మోస్తారు వర్షాలు కురిసే ప్రాంతాలు ఉన్నాయి, తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కూడా పలు ప్రాంతాలకు ఉంది. హైదరాబాద్లో మీరు గమనిస్తే ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. చిన్న గ్యాప్ కూడా ఇవ్వడం లేదు. కంటిన్యూస్గా చిరుజల్లు కురుస్తూనే ఉన్నాయి, వర్షం పడుతూనే ఉంది. ఎక్కడికక్కడ ఇదే పరిస్థితి నెలకొని తెలంగాణ వ్యాప్తంగా ఇదంతా కూడా మోంతా తుఫాన్ ప్రభావమే. అయితే భారీ వర్షాల నేపథ్యంలో 14 జిల్లాలకి ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్స్ ని జారీ చేశారు. అయితే ఆ ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్స్ నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా పబ్లిక్ కొంత అలర్ట్ గా ఉన్నారు. పబ్లిక్ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో వాగులు వంకలన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి నది ప్రవాహం కూడా పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉంది. అయితే ఒకసారి మీకు ఆ విజువల్ మీరు చూస్తుంటే హైదరాబాద్ లో సిచ్యువేషన్ అది. హైదరాబాద్ డోర్నకల్ రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి డోర్నకల్ రైల్వే స్టేషన్ సిచ్యువేషన్ అది. సో డోర్నకల్ రైల్వే స్టేషన్ లో గోల్కొండ ఎక్స్ప్రెస్ ని నిలిపివేశారు. మరోవైపు మహబూబాద్ రైల్వే స్టేషన్ లో కోనార్క్ ఎక్స్ప్రెస్ ని నిలిపివేశారు. ఒకసారి అధికారులు ఏమంటున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు, ఎటువంటి సిచ్యువేషన్ మా ప్రతినిధి శిల్ప లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శిల్ప నుంచి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. శిల్ప, సో తెలంగాణ వ్యాప్తంగా మోంతా తుఫాన్ ప్రభావం ఎలా ఉండబోతోంది? సో ఆల్రెడీ మన తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చింది. ఉదయం నుంచి కూడా హైదరాబాద్ మహానగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఖమ్మంలో పెద్ద ఎత్తున ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్స్ జారీ చేశారు. ఉమ్మడి వరంగల్లో, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, సో ఉమ్మడి 4 జిల్లాల్లో కూడా ప్రస్తుతానికి ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. సో ఆ ప్రాంతాల్లో ఎటువంటి విధంగా ఉండబోతోంది? సో రాత్రి కల్లా మరింతగా బలహీనపడుతోంది. బలహీనపడే సమయానికి కొంత ఎక్కువగా గాలులతో పాటుగా కొంత వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు? రైట్, నిన్న సాయంత్రం మోంతా తుఫాన్ నిన్న తీరం అంతర్వేది దగ్గర తీరం దాటింది. తీరం దాటినప్పటికీ ఒకవైపు తుఫాన్ అనేది క్రమంగా బలహీన పడ్డప్పటికీ అదే ప్రాంతంలో మరో వాయుగుండం ఏర్పడింది. ఈ వాయుగుండంతో ఇటు మోంతా తుఫాన్ ప్రభావం, అదేవిధంగా ఇంకోవైపు వాయుగుండం, ఈ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షం అనేది దంచుకొడుతుంది. ప్రధానంగా ఎక్కడికక్కడ కుండపోత వర్షం అనేది నమోదవుతున్నది. నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం నమోదవుతుంది. ఈరోజు 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇంకోవైపు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే చాలా చోట్ల 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం అనేది నమోదైంది. ఒకవైపు తెలంగాణ పైన అంత ఎఫెక్ట్ ఉండదు మోంతా తుఫాన్ అనేది, అది ఆంధ్ర వరకే, చాలా వరకు కూడా ఆంధ్ర వరకే పరిమితం అవుతుంది. కొన్ని ఉత్తర దక్షిణ జిల్లాలకు మాత్రం కొంచెం తేలికపాటు వర్షం మాత్రం ఉంటుందంటూ కూడా మొదట్లో వాతావరణ శాఖ అధికారులు భావించారు. కానీ ఎప్పుడైతే తీరం దాటిందో, తీరం దాటిన అనంతరం ఒకవైపు తుఫాన్ ఇటు దూసుకురావడంతో దీంతో ఒక్కసారిగా ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఏదైతే మొన్న కామారెడ్డిలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినాయి, దీని మూలంగా చాలా వరకు కూడా అక్కడ జనజీవనం అనేది అస్తవ్యస్తమైంది. మరోసారి ఇప్పుడు దాదాపు ఇటు నిర్మల్, నిజామాబాద్తో పాటు ఒకవైపు 13 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్స్ అనేది జారీ చేశారు. అంటే ఆకస్మిక వరదలు తక్కువ సమయంలో ఎక్కువ వరద వచ్చి మొత్తం కూడా ఎక్కడికక్కడ అటు రోడ్డు కావచ్చు, ఇంకోవైపు ఇల్లులు కొట్టుకుపోయే విధంగా ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి వచ్చేందుకు అవకాశం ఉండడంతో ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు 13 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇంకోవైపు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి అవసరమైతే అక్కడ ఉండాలి, అక్కడ తలదాచుకోవాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. దీనిపైన మోంతా తుఫాను ప్రభావం పైన కాసేపు క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. ఎక్కడికక్కడ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలి, ఇంకోవైపు కాజువేలు ఏవైతే ఉంటే మొత్తం పూర్తిగా నిషేధించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. రానున్నటువంటి 24 గంటలు తెలంగాణకు ఎంతో కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ విధంగా తుఫాన్ ప్రభావం, ఎందుకంటే తుఫాన్ అనేది చాలా వరకు కూడా ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం ఉంటుంది, అక్కడ సముద్రం ఉండడంతో అక్కడి వరకు ఉంటుంది. కానీ ఈసారి ఇక్కడ వరకు కూడా ఉండడంతో ఇప్పటికే చాలా చోట్ల కూడా దాదాపు 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవుతుంది. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈరోజు దాదాపు అటు ఉమ్మడి నల్గొండ కావచ్చు, ఉమ్మడి ఏదైతే మహబూబ్ నగర్ జిల్లాలో కావచ్చు భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి, అత్యవసరం ఉండే బయటికి వెళ్ళాలంటూ కూడా సూచనలు జారీ చేయడంతో ఇప్పటికే జిల్లా యంత్రాంగం కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ యంత్రాంగం కావచ్చు మొత్తం కూడా ఒకవైపు ఎక్కడికక్కడ
ఏదైతే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మొత్తం కూడా సిద్ధం చేశారు. ఎలాంటి విపత్తికర పరిస్థితి వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు ప్రస్తుతం అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా ఇది ఎక్కడ చూసినా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. పలు జిల్లాలకి అలర్ట్స్ జారీ చేశారు. 3 జిల్లాలకి రెడ్ అలర్ట్స్ జారీ అయ్యాయి. దాంట్లో ప్రధానంగా ఉమ్మడి వరంగల్కి సంబంధించిన మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం ఈ జిల్లాలకి ఉమ్మడి వరంగల్ మొత్తం కూడా హై అలర్ట్ కొనసాగుతుంది. ఒకసారి మీకు మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయనేది. సో ముందుగా ఇటువైపు తుఫాన్కి సంబంధించి మనం చూస్తే కనుక ఇక్కడ చూడండి, ఈ తుఫాన్ మోంతా తుఫాన్కి సంబంధించి ఇప్పటికే దాదాపుగా తెలంగాణ లోపలికి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఇంకా కూడా ఆ గాళ్ళు వీస్తున్నాయి. కానీ నిన్నటితో పోలిస్తే నిన్న ఆల్రెడీ అటువైపు మచిలీపట్నం, తర్వాత బాపట్ల, నెల్లూరు ఈ ప్రాంతం ఎటువంటి భయంకరమైనటువంటి ప్రచండ గాలులు వీచాయో దానితో పోలిస్తే కొంత దీని ప్రభావం ప్రస్తుతం తెలంగాణలో అయితే అంత మేర గాలులు లేవు. కొంత గాళ్ళు తగ్గుముఖం పట్టాయి. అంటే నిన్న 110 కిలోమీటర్ల వారి వేగంతో గాలు వీస్తాయని చెప్పినప్పటికీ తెలంగాణ వ్యాప్తికి వచ్చేసరికల్లా 50 నుంచి 60 ఆ మేర గాలు వీస్తున్నాయి. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తున్నాయి. కానీ వర్షాలు మాత్రం కంటిన్యూస్ గా కురుస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడండి, నల్గొండ ఇక్కడ రెడ్, గ్రీన్ అండ్ ఆరెంజ్ కొంత లైట్ కలర్ లో కనబడుతున్న ప్రాంతాలు మొత్తం కూడా ఇప్పుడు మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్. సో దీంట్లో ఇక్కడ చూడండి, నల్గొండ ఆ తర్వాత ఆలేరు, తర్వాత సిద్దిపేట, కరీంనగర్, బెల్లంపల్లి, రామగుండం, భూపాలపల్లి, వరంగల్, మహబూబాద్, ఖమ్మం. సో ఉమ్మడి ఖమ్మం, కొత్తగూడెం, మనుగురు అని కూడా ఉమ్మడి ఖమ్మంకి సంబంధించిన జిల్లాలు. ఇక ఉమ్మడి వరంగల్లోని హన్మకొండ, తర్వాత వరంగల్, మహబూబాద్ ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఉమ్మడి కరీంనగర్కి సంబంధించిన పెద్దపల్లి, జగిత్యాల, రామగుండంలో కూడా భారీగా వర్షపాతం నమోదవుతుంది. ఒకసారి ఇప్పుడు ఎలా మూవ్ అవుతోంది ఈ తుఫాన్, ఎటువంటి ఈ విధంగా టువర్డ్స్ అప్వర్డ్ డైరెక్షన్లో అంటే అటు ఈశాన్య వైపుగా ఎలా కదులుతోంది, ఉత్తర తెలంగాణ వైపు ఎటువంటి ప్రభావం ఉంటుందని ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఉమ్మడి ఖమ్మంలో ప్రస్తుతానికి వర్షాలు కురుస్తున్నాయి. సో కేసముద్రం, వరంగల్, తర్వాత జమ్మికుంట, రామగుండం, బెల్లంపల్లి ఈ ప్రాంతాల్లో ఇప్పుడు మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్గా ఉన్నాయి. జగిత్యాల, సో అవన్నీ కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్గా ఉన్నాయి. ఒకసారి ఇక్కడ మీకు ఈ ట్యాప్ చేసి చూపిస్తాను. సో యాజ్ పర్ కొన్ని సూచనల మేరకు, వాతావరణ శాఖ అధికార సూచన మేరకు ఎలా కదులుతోంది, ఇది ఎటువంటి విధంగా కదలిక ఉండబోతుంది ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. సో ప్రస్తుతానికి ఇది ఇక్కడ సిచ్యువేషన్ ఎగ్జాక్ట్గా 3 గంటల సమయానికి ఇలా సిచ్యువేషన్ ఉంది. ఇది ఇలా మారిపోతుంది ఇంకా టువర్డ్స్ అప్పర్ డైరెక్షన్లో. సో ఇక్కడ చూడండి, హోల్డ్ చేయండి ఒకసారి. సో ఇక్కడ చూస్తే బెల్లంపల్లి, రామగుండం ఈ ప్రాంతానికల్లా సుమారుగా అర్ధరాత్రి వరకల్లా, ఈరోజు అర్ధరాత్రి వరకల్లా కొంత ఇది అప్పర్ డైరెక్షన్లో మూవ్ అయిపోయి ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భయంకరమైనటువంటి వర్షాలు, భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. సో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఉన్నాయి. బట్ నేను చెప్తున్న ఈ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్నాయి. హైదరాబాద్లో ఉదయం నుంచి ఎడతెరపు లేకుండా ఏ రకంగా అయితే వర్షం కురుస్తుందో, ఖమ్మంలో ఉదయం నుంచి ఎడతెరపు లేకుండా